నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు. 42 లక్షల విలువ గల 3 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య. మృతుడు సూర్యాపేట జిల్లాలో గుత్తేదారుగా గుర్తింపు. టీడీపీ అధినేత చంద్రబాబు సభతో పులివెందులలో పసుపు వాన. వ్యాఖ్యానించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. వైసీపీ మేనిఫెస్టోలో 90% పెండింగ్. మహాశక్తి చైతన్య రథ యాత్రతో మహిళల్లో కదలిక వచ్చిందన్న గంటా శ్రీనివాసరావు. ఒడిషా రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీలలో భాగంగా ఈ ముఠా గుట్టురట్టయినట్లు రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ మీడియాకు వెల్లడించారు. రాచకొండ పోలీసుల అదుపులో ఒక ప్రొఫెషనల్ డ్రగ్ ఫెడ్లర్ ఉన్నారు. అతని వద్ద 42 లక్షల విలువ గల 3 లీటర్ల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ అజ్మీర్ సూర్య అనే వ్యక్తి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ హసీస్ ఆయిల్ ను ఒడిశా నుండి తెచ్చి ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నారు. ఆలేరు పోలీసుల సహాయంతో భువనగిరి ఎస్ఓటి పోలీసులు ముఠాను అరెస్ట్ చేశారు. Thank you. కస్టమర్స్ ఆశయాలకు సంబంధించి కస్టమర్స్ మీద నిఘా కస్టమర్స్ మీద కూడా నిఘా పెట్టుకున్నాము. మరియు దానికంటే ఎక్కువ ఈ సోర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో కూడా ఇవాళ ఎస్ఓటి టీమ్ బోత్ టీమ్స్ ఒకవైపు ఎస్ఓటి 1 ఒకవైపు ఎస్ఓటి 2 డీసీపీ గెబ్బర్ గారు మరియు డీసీపీ మురళి గారికి ఆధ్వర్యంలో 2 మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి మంచి కేసు పట్టుకోవడం జరిగింది. అండ్ దాంట్లో 4 నిందితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కేసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంటుంది అంటే ఈ మధ్య కాలంలో అందరూ కూడా తెలంగాణ పోలీస్ అప్రమత్తమై మరియు ప్రత్యేకంగా రాచకొండ పోలీస్ మీరు అంతకుముందు కూడా చూశారు, కొన్ని పెద్ద పెద్ద సీజర్ కూడా చేయడం జరిగింది గాంజాకి. ఈ మధ్యలో ట్రైన్ కొత్తగా దృష్టికి ఏం వస్తుంది అంటే ఈ గాంజా వాళ్ళు హ్యూజ్ క్వాంటిటీలో తీసుకురావడం కొద్దిగా మానేశారు. ఎందుకంటే ఆ క్వాంటిటీ అది పోతుంది, మరి దాంతోపాటు 3 వెహికల్స్ సీజ్ అవుతాయి, ఎంత ఉంటుంది అండ్ వేలు కూడా రాదు. కాబట్టి చిన్న చిన్న క్వాంటిటీలో తీసుకురావడం మొదలు పెట్టారు. యాక్చువల్గా మీ ముందుకి ఇది చేయడం చాలా గేప్ తర్వాత ఉంది, కానీ ఈ మధ్యలో కూడా మీరు సీజర్ చేసి చూసుకొని ఉంటారు. మన డీసీపీస్ లెవెల్లో కొన్ని ప్రెస్ మీట్ జరిగి దాంట్లో కూడా 1 కేజీ 2 కేజీ మ్యాక్సిమం 5 కేజీ వరకు తీసుకొస్తున్నారు. ఇంకొకటి కొత్త కోణం దాంట్లో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామంలో దారుణ హత్య జరిగింది. మృతుడు సూర్యాపేట జిల్లా జవహర్ నగర్ కు చెందిన వారణాసి లింగయ్య వరి నాట్లు వేసే గుత్తేదారుగా గుర్తించారు. లింగయ్యను హత్య చేసిన దుండగులు 8 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. డబ్బుల కోసమే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం చేరుకున్నాయి. వానరాసి లింగేనా అట్లా బాగుందా ఇంకొకసారి పేరు వస్తుంది ఇట్లా ఎట్లా భయపడతారు.
తుమ్మలపాడు లేను ఏ ఊరు ఇచ్చే ఉంటే కాడక తిన్నానికి పొలాలు బాగా చేసిపోతామని వచ్చినాం. పొలాలు రైతుల పొలాలు బాగా చేస్తామని వచ్చినాం. వచ్చినానికి ప్రాణాలు ఇస్తారు. పిల్లలు వదిలిపెట్టుకొని వస్తే మనిషి పానం తీసేలా రైతుల పొలాలు బాగా చేస్తామని వచ్చిపోయినాం. టీడీపీ అధినేత చంద్రబాబు సభతో పులివెందులలో పసుపు వాన కురిసిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ప్రసంగం ముగించి వెళ్తున్న చంద్రబాబును అక్కడి ప్రజలు ఇంకా మాట్లాడాలంటూ ఆపారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ ఓడిపోతే పరిస్థితి ఏమిటనే ఆందోళన తనలాంటి క్రమశిక్షణ కలిగిన వైసీపీ కార్యకర్తలను వేధిస్తోందని అన్నారు. పులివెందులలో చంద్రబాబు సభ కేవలం టీజర్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని చెప్పారు. వైనాట్ 175 అంటూ కారకూతులు కూసిన వారికి చంద్రబాబు సభతో మైండ్ బ్లాక్ అయ్యిందని వర్ణించారు. స్థానిక ఎమ్మెల్యేలు పులివెందులకు పరదాలు కట్టుకుంటూ వెళ్తుంటే చంద్రబాబు మాత్రం పులిలా వాహనమెక్కి వెళ్లారని రఘురాజు వ్యాఖ్యానించారు. ముందుగా ఊహించినట్టుగానే పులివెందుల రౌడీలు చంద్రబాబు పర్యటనకు ఆటంకాలు కలిగించేందుకు యత్నించారని, అయితే టీడీపీ శ్రేణులు వారిని తరిమి కొట్టారని చెప్పారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయనే విషయం అర్థమవుతుందని అన్నారు. అమరావతి R5 జోన్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రజాధనాన్ని ఉపయోగించడానికి వీల్లేదని హైకోర్టు చెప్పిందని, సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వారు చూడలేకపోతున్నారు అని చెప్పి పాపం ముసలి కన్నీరు కార్చి కోర్టులో విజయం సాధించి కోర్టులోనట వీళ్ళు విజయం సాధించారట. అసలు కోర్టుకే వెళ్ళలేదు కదరా వెళ్ళారా మనం అని కనీసం అక్కడ ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది కదా. మరి ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా మరి పబ్లిక్లో పచ్చి అబద్ధాలు ఆడారు. ఇవాళ చాచిపెట్టి తోలు చెప్పుని నీళ్లలో ముంచి దవడ మీద కొట్టినట్టు కొట్టారు. ఇది ప్రజాధనంలా బాబాయ్ తీసుకోసినట్టు ఖర్చు పెడతానికి లేదు. సో అంచేత ప్రస్తుతానికి ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అని చెప్పి మీకు హైకోర్టు ఒక వార్నింగ్ ఇచ్చింది. వెళ్తే సుప్రీంకోర్టుకు అక్కడ ఈయన ఒక చెప్పుతోటి కొట్టారు హైకోర్టులో, 2 చెప్పులు తడిపి కొడతారు మిమ్మల్ని సుప్రీంకోర్టులో. బాబాబు గారు సొమ్మునే ఎవరు సొమ్మని చెప్పి ఖర్చు పెట్టేస్తారు అని జనం అడుగుతున్నారు. నేను కాదు, నేను మన పార్టీ కాబట్టి సమయం మనం పాటిస్తాను. బట్ జనం అడుగుతున్నారు. మరి జోడించి కొట్టేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా పిచ్చేషాలు వేస్తారు. ఈ కోర్టులో ఈ తీర్పులో ముఖ్యమైన క్రెడిట్ ఉన్నం మురళీధరరావు గారు, సీనియర్ అడ్వకేట్. వారికి నా అమరావతి రైతుల తరఫున ప్రజాస్వామ్య వాదులందరి తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉన్నం మురళీధరరావు గారికి అద్భుతమైన ఆయన వాదన పటిమతో, కమిట్మెంట్తో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లైంటేల్ కాకుండా స్వయంగా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రాంత వాసిగా ఆయన ఒక పక్క ముఖ్యమంత్రి కన్ను మిన్ను కానరాని దూకుడుతో అబద్దాలు వరదల ప్రయోగింపజేస్తూ మరి వెళ్తా ఉంటే మరి ఆయన ఆ కేసు టేకప్ చేసి అద్భుతంగా తన వాదనలతో జరిగిన అన్యాయాన్ని సుస్పష్టంగా తెలియజేసి 4 రోజులు ఆలస్యం అవ్వచ్చు, బట్ అంతిమంగా మనకు న్యాయం జరిగేది న్యాయస్థానాల్లోనే. ఓకే, నో డౌట్ న్యాయం చేసిన వాళ్ళని మరి ముఖ్యమంత్రి
మరి ఎలా మేనేజ్ వైసీపీ ఇచ్చిన హామీల్లో 99% పెండింగ్ లో ఉన్నాయని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం మొదటి 4 సంవత్సరాలు ఏమీ చేయలేదని ఇప్పుడు శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో 90% హామీలు ఇంకా నెరవేర్చలేదని ఆరోపించారు. మహాశక్తి చైతన్య రథ యాత్ర ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నవరత్నాలలో హైలైట్ చేసిన ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. మహిళలు రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే మళ్ళీ చంద్రబాబే సీఎం కావాలా అని గంటా అన్నారు. నేడు ప్రారంభమైన మహాశక్తి చైతన్య రథ యాత్ర 40 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతుందని తెలిపారు. ఈ యాత్రతో మహిళల్లో చైతన్యం వస్తుందని తెలిపారు. ఆ దిశగానే ఈ యాత్ర సాగుతుందని వివరించారు. చంద్రబాబు నాయుడు టైంలో మహిళలకు ఆర్థిక సాధికారిత దిశగా దీపం పథకం, డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇచ్చారని గంటా శ్రీనివాసరావు వివరించారు. ఈ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, మహిళలకు సంబంధించి పూర్తి సాధికారత వచ్చే విధంగా వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఇవి సంబంధించి ఇది మనం ఈరోజు యాత్ర ఏదైతే వస్తుందో ప్రచారం స్టార్ట్ చేసుకుంటాము. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం అసలు సిగ్గు లేకుండా, లేకపోతే కనీసం ప్రజలు ఏమనుకుంటారో అని చెప్పి ఒక ఆలోచన లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. మేము చెప్పిన హామీలు మేనిఫెస్టోలో ప్రస్తావించిన అంశాల్లో 98.5% అమలు చేశాం. మేము మీ దగ్గరికి ఓట్లు వేయడానికి వస్తా ఉన్నాం, మేము మీకు న్యాయం చేశామని చెప్పి మీరు ఫీల్ అయితే మాకు ఓట్లు వేయండి అని చెప్పి ఒక కొత్త ప్రచారానికి శ్రీకారం పెడతా ఉన్నాం. అయితే ఈ సందర్భంగా మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే నేను అడుగుతా ఉన్నాను. ఈ మేనిఫెస్టోలో మొత్తం నవరత్నాలు అంటే 9 కార్యక్రమాలు, 9 అంశాలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసి చెప్తున్నారు. అవి కాకుండా ఆయన పాదయాత్రలో కానీ లేకపోతే ఎన్నికల ప్రచార సమయంలో కానీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు లెక్కేసుకుంటే అవి వందల్లో కాదు వేలలో ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి అన్ని సంక్షిప్తంగా కలిసి నవరత్నాల పేరుతో ఏదైతే హైలైట్ చేసుకున్నారో ఆ నవరత్నాల్లో కూడా ఏ ఒక్క రత్నాన్నైనా సరే 100% అమలు చేశారా అనేది మీ ద్వారా మేము జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాం. కుకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయన్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2వ రోజు పాదయాత్ర సందర్భంగా పలు కాలనీలలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో రోడ్డు డ్రైనేజీ సమస్యలు తలెత్తాయని వాటిని పరిష్కరించడానికి ప్రజల వద్దకు వెళ్లి అక్కడే పరిష్కరిస్తామన్నారు. వర్షాలు వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎంపీ రేవంత్ రెడ్డి ఏనాడు కనబడలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. రెండు 2018 సమ్మె కాలంలో 108లో తొలగించిన ఉద్యోగస్తులను వెంటనే వీధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముషిదాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గతంలో మాదిరిగా 108 ఉద్యోగస్తులకు 4 రోజులకు ఒకసారి సెలవును ప్రకటించాలన్నారు. ఉద్యోగ భద్రతను కూడా కల్పించాలని, అంతేకాకుండా ఉద్యోగంలో మేజర్ తప్పులు చేస్తే ప్రభుత్వాధికారులు శిక్షించాలన్నారు. 108 రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని జిల్లాలోని జేఏసీ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. చేనేత సహకార సంఘాలను చేనేత కార్మికుల ఐక్యత, వాస్తవికంగా మాకేమొచ్చిందంటే మా సొసైటీకి జీతాలే 25 లక్షలు ఇవ్వాలి. జీతాలు కానీ క్యాష్ పెట్టి ఓవర్ కూడా ఒక సంవత్సరం 25 లక్షల ప్రాఫిట్ కూడా ఉంది.
అంటే ఆ విషయం మీరు కట్టాలని చెప్పేసి మా మీద ఆయన నేను కూడా బిల్లాడారు చెప్పలేదు. మీటింగ్ పెట్టాడు, సపోర్ట్ కొట్టించుకుపోయిన ఆయన దాదాపు మన చేనేత సహకార సంఘాల సమస్యల గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా డిమాండ్స్ ఏంటంటే, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే క్యాష్ క్రెడిట్ పూర్తిగా మాఫ్ చేయాలి, వ్యక్తిగత రుణాలు కార్మికులకు పూర్తిగా మాఫ్ చేయాలి, టెస్కో బకాయిలు వెంటనే చెల్లించాలి, పావలా వడ్డీ బాకీ ఉన్నాయి అన్ని పావలా వడ్డీ కూడా టెస్కో వాళ్ళు చెల్లించాలి, కమిషనర్ గారు చెల్లించాలి, కార్మికుల వ్యక్తిగత రుణాలు, తర్వాత జిఎస్టీ బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి ఇన్విటేషన్ చేయడం జరిగింది. జిఎస్టీ ఎత్తేయాలి, 80 ఏళ్ళ వరకు చనిపోతే 5 లక్షలు ఎక్స్గ్రేస్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అది కూడా ఎంబడే అమలు చేయాలి. హెల్త్ కార్డు 5 లక్షల వరకు హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం 7వ తారీఖు లోపల మరి డిమాండ్లని ఒప్పుకొని. నేను వరప్రసాద్ 108 చెప్పనా, నా పేరు వరప్రసాద్. తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘంలో ఒక రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగినాను. ఇప్పుడు ఈరోజు సుందరయ్య విజ్ఞాన్ భవన్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యోగులందరం 108 అంబులెన్స్లో పనిచేస్తున్న అన్ని యూనియన్స్ ఏకతాటిపై వచ్చి 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకోవడానికి ఈ మీటింగ్ అనేది ఏర్పరచడం జరిగినది. ఇందులో ముఖ్య భాగంగా తెలంగాణ రాష్ట్రం 108 ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం అంటే ఇది వరప్రసాద్ అధ్యక్షతన అంటే నా అధ్యక్షతన ఈ మీటింగు కండక్ట్ చేయడం జరిగినది. ఈ సమావేశంలో ఉద్యోగులు సమస్యలపై చర్చించి వాటి సమస్యల పరిష్కారానికి ఏకతాటిపై వచ్చి ఈ సమస్యల పరిష్కారానికి అందరం కలిసి జేఏసీ ఏర్పడిన దాని మీద అందరం కృషి చేస్తామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినది. ప్రధాన డిమాండ్స్ ఏమైతే ఉందో, మన హనరబుల్ హైకోర్టు ఏదైతే ఒక ఆర్డర్ రిలీజ్ ఇచ్చింది, ఏది గతంలో 2018 సమ్మె కాలంలో తొలగించిన ఎంప్లాయీస్ అందరినీ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని మీ టర్మినేషన్ అనేది ఇల్లీగల్ టర్మినేషన్గా ఇవ్వడం జరిగినది. కాబట్టి వెంటనే తొలగించిన ఈ ఉద్యోగులను తక్షణమే హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రధాన డిమాండ్గా ఒకటి పెట్టడం జరిగినది. ఇక తెలంగాణ ప్రజా చైతన్యం సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా చేవెళ్లం మండలం రామన్నగూడ గ్రామానికి చెందిన మహేందర్ నియమితులయ్యారు. సమితి రాష్ట్ర అధ్యక్షులు రాపోల నరసింహులు నియామకాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాలలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. సొంత భవనాలు లేక విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీపతి, మండల అధ్యక్షులు ఆంజనేయులు, ఉపాధ్యక్షులు రాజశేఖర్, కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల కుమార్, జాలగూడ గ్రామం, చేవెళ్ల మండలం. ఈరోజు ప్రజా చైతన్య సమితి అధ్యక్షుడు రాపోల్ నరసింహన్న గారు జిల్లా ప్రజా చైతన్య సమితి అధ్యక్షునిగా పెద్దొల్ల మహేందర్ గారికి ఇవ్వడం జరిగింది. వారికి నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క తెలంగాణ ప్రజా చైతన్య సమితి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజలను ఉత్తేజపరచాలని వారికి ప్రత్యేకంగా తెలుపుతున్నాను. మరి ఈరోజు చేవెళ్ల మండలంలో నూతనంగా ఎన్నుకున్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు రంగారెడ్డి జిల్లా ప్రజా చైతన్య సమితి జిల్లా అధ్యక్షునిగా రామన్నగూడ గ్రామానికి చెందిన పెద్దొల మహేందర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రజలు చైతన్యవంతులైనప్పటికీ మనం హక్కులు సాధించుకుంటాం. ఈరోజు చేవెళ్ల మండలం లోపల ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గురుకుల స్కూళ్లకు వెంబడే సొంత భవనాలు నిర్మించాలి. సొంత భవనాలు లేకుండా ఈరోజు పేద విద్యార్థులు నానా కష్టాలు పడుతురు. కనుక సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. చేయకుంటే ఈ ప్రజా చైతన్య సమితి తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.
ప్రజలు చైతన్యవంతులు అయినప్పుడే మనము ముందుకు పోతాం. ఈ ఉద్దేశం ముందుకు పోవాలనే జనగామ జిల్లా స్టేషన్ ఘాన్పూర్ మండల కేంద్రంలోని శివునిపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. రైతు రుణమాఫీతో పాటు స్టేషన్ ఘాన్పూర్ ఆసుపత్రికి 30 పడకల నుండి 100 పడకల వరకు సౌకర్యాన్ని కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివునిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుర్రం కె నవీన్, వంశీ, ఎల్లమ్మ, రజిత, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుర్రం వినయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని మూలాపేట్ పోర్ట్ భూ పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయని సంత బొమ్మల్లి మండల టీడీపీ అధ్యక్షుడు మూలాపేట గ్రామస్తుడు జీరు భీమారావు రెడ్డి అన్నారు. ఎవరికి ఎంత పరిహారం చెల్లించాలో, ఎవరికి ఎంత భూమి నమోదు చేశారో వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు పంట పొలాలను ధ్వంసం చేస్తున్న రెవెన్యూ పోలీసులను అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించకుండా భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారని పోలీసులను, రెవెన్యూ అధికారులను వాళ్ళు నిలదీశారు. పోర్టుకు తాము వ్యతిరేకం కాదని, తమకు నష్టపరిహారం చెల్లించి పోర్టు భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోరారు. దీనిపై స్థానిక రెవెన్యూ సిబ్బంది సైతం పూర్తి స్థాయి వివరాలు వెల్లడించకపోవడంతో గ్రామస్తులు మండిపడ్డారు. బాబా నరాదా మరొకసారి బాబా నరాదా, బాబా అంటే భాగ్యము తలుగును, బాబా అంటే భాగ్యము తలుగును, సాయి అన్నరాదా మరొకసారి సాయి అన్నరాదా. ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారు వారికి కలెక్టర్ గారు ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు 454 మంది రైతుల్లో 400, నేను వివరంగా సబ్జెక్ట్ చెప్తాను. ఎంఆర్ఓ గారు అడిగితే 454 మంది రైతుల్లో అభివృద్ధికి ఆటంకపరిచే మూలపేటలు కాము. ఇది మేమేంటంటే మా క్షుణ్ణంగా వినండి. బావనపాడు పోర్టు మా ఊరి పేరు వారిస్తే ఒప్పుకుంటామన్నాం. మా ఊరు పేరు మార్చారు, మేము ఓకయ్యాం. అయితే ఈ ఇచ్చినటువంటి పారితోషికం దగ్గర 25 లక్షలు, అది కూడా మేము ఒక విధంగా సాటిస్ఫైడ్ అయ్యాం, ఫుల్ అవ్వలేదు, అయ్యాము. వీళ్ళు ఏమిటి చేశారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రమ్మనండి, ఎంఆర్ఓ గారు ఎదుర్కొన్న ఎంఆర్ఓ చెప్తాను, మీరు రాయండి. మాకు భూమి లేని వాళ్ళకి భూమి ఉన్నట్లు. వినుకొండ నియోజకవర్గంలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతమైందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు అన్నారు. ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ అనేక ఇబ్బందులకు గురి చేసిన ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. చాలా మంది నాయకులే నువ్వు ఇల్లు ఇవ్వలేదని, అలాగే నీ అవినీతి దోపిడీ చూసి చాలా మంది వైసీపీ నాయకులే నీకు దూరం అయ్యారు, నీ కార్యకర్తలే నీకు దూరం అయ్యారు. ఇంటికి వస్తే బీసీ కానీ ఎస్సీ కానీ ఎవరైనా ఇంటికి వస్తే ఒక పేదవాడిని మొహం చూసి పలకరించావు నువ్వు ఎప్పుడన్నా ఈ 4 ఏళ్లలో?
మరి నిన్ను ఎందుకు గెలిపిస్తారా? నువ్వు దోచుకోవడమే కానీ నిన్ను నమ్మించి గెలిపించడాన్ని ఎవరన్నా ఒక్కడిని బాగు చేసావు నువ్వు? ఏదో ఏజెంట్ని మండలానికి ఒకరినిద్దరిని పెట్టుకున్నాడు, వాళ్ళ ద్వారా మొత్తం దోచుకుంటున్నావు నువ్వు. నీ పార్టీ కోసం నీ కోసం తిరిగి ఓట్లు వేయించిన ఎవడన్నా ఒక్కడికన్నా వెళ్ళిచ్చావా? ఒక మరుగుదొడ్డి ఇచ్చావా? ఏం చేసావు నువ్వు? ఏం చేసావని మళ్ళీ నీకు వేస్తారు. ఈరోజు నువ్వు చేసిన ఎదవ పనులకి, నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేసినటువంటి దోపిడీకి దూరం అయ్యారు. దాన్ని దగ్గర చేసుకోవడానికి గొడవలు సృష్టిస్తావా? ఆ గొడవల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటే దానికి ఎవడు బాధ్యుడు? అంటే నీ స్వార్థం కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గుసేటు. అంటే నీ గెలుపు కోసం, నీ ఓటు బ్యాంక్ కోసం కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటావా? అంటే నీ స్వార్థం కోసం ఎన్ని ప్రాణాలు పోయినా పర్లా, ఎన్ని తలకాయలు పోయినా పర్లా, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టైనా సరే నీ స్వార్థ ప్రయోజనాలు కావాలి నీకు. ఇంత స్వార్థపరుడు, ఇంత అవినీతి పరుడు ఎవరు లేరు. ఈరోజు వినుకొండ ప్రజలందరికీ నీ స్వార్థం, నీ అహంకారం, నీ దుర్మార్గాలు ప్రజలందరికీ తేట తెల్లమైనవి. నాకు మా నాయకుడు సీటు ప్రకటించాడు చంద్రబాబు గారు. నీకు దమ్ముంటే సీటు తెచ్చుకో, నీకు సుక్కలు చూపిస్తా, నిన్ను డిపాజిట్లు లేకుండా చిత్తుగా ఓడిస్తా, కాసుకో. నీకు దమ్ముంటే వెళ్ళి అసలు సీటు తెచ్చుకో, నీ సీటు తెచ్చుకో. నువ్వు నేను తేల్చుకుందాం, ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. నువ్వు డిపాజిట్ తెచ్చుకో, నీకు చేత అయితే డిపాజిట్ తెచ్చుకో. అమాయకుల్ని బలిచేసి రాజకీయ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకులను బలి చేస్తావా? యువతని గంజాయికి అలవాటు చేసి వాళ్ళని నీ స్వార్థ ప్రయోజనాల కోసం తిప్పుకుంటావా? ఇంతకంటే నీచం దుర్మార్గంగా ఉంది. నువ్వు గ్రావెలు వేల టిప్పులు నువ్వు తోలుకోలేదా? సర్వే నెంబర్ 1లో తోలుకుంటే అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ అందరూ చూసింది వాస్తవం కాదా? ఎందుకైనా బుకాయిస్తావు? ఒక్క రోజున ఎప్పుడన్నా నిజం చెప్పావా? నోరు తెరిస్తే అబద్ధం. నీ బతుకంతా అబద్ధాలు బతుకైపోయింది, నీతిమాలిన బతుకైపోయింది. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు, 42 లక్షల విలువ గల 3 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య, మృతుడు సూర్యాపేట జిల్లాలో గుత్తేదారుగా గుర్తింపు. టీడీపీ అధినేత చంద్రబాబు సభతో పులివెందులలో పసుపు వాన, వ్యాఖ్యానించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. వైసీపీ మేనిఫెస్టోలో 90% పెండింగ్, మహాశక్తి చైతన్య రథ యాత్రతో మహిళల్లో కదలిక వచ్చిందన్న గంటా శ్రీనివాసరావు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.